పూరా లోకల్. ఈ ఉగాది ఎలా ఉండబోతుంది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ముఖ్య నాయకులకి ఎలా ఉండబోతుంది, ప్రజలు అందరూ ఎలా ఉండబోతున్నారు, ఆ ఉగాది గురించి చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే ఉగాది అనేది ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్లీ పంచాంగం అంటే ఏంటో తెలుసుకోవాలి. యుగాది దాని పేరు, ఉగాది కాదు. యు అంటే యుగ పురుషుడు రాసిన రాత అది. ఆ యుగ పురుషుడే బ్రహ్మ. నక్షత్రాలన్నీ ఒకప్పుడు ఇంత సిస్టమేటిక్గా లేకుండే. సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు ఇలా ఒక రొటేషన్లో లేకుండే. తండ్రి ఏం చేశాడంటే ఇవేంటి విచ్చలవిడితనంగా ఉన్నాయి అంటే ఆగమనం అంటారు, నక్షత్రాల ఆగమనం అంటారు ఈ రోజుని. అయితే అవన్నీ ఏం చేశాయంటే స్వామి అన్నీ డ్యూటీ చేస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నియమాలు లేవు, ఫాస్ట్ ఆఫీస్ లేవు. 12 hours వర్క్ చేయాలి, 12 hours పడుకోవాలి, మధ్యాహ్నం తినాలి, ఓ బెల్లు కొట్టాలి, ఈ టైం ఈ సిస్టమ్ లేకుండే. వాటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి నక్షత్రాలన్నిటినీ ఆగమనం అంటే ఆగమనం అనేది ఏంటంటే ఆగమనం అనేది మీరు గమనించాలి. ఆగమనం అంటే ఏంది? ఇప్పట్లో ఆగమనం అంటే గణేశుని తీసుకొచ్చి డమడమ కొట్టే ఆగమనం కాదు నాయన. ఆగమనం అని అంటే గణేష్ ఆగమన్, గణేష్ ఆగమన్, దుర్గామాత ఆగమన్ అంటారు కదా, స్వాగతం. ఇప్పుడు నక్షత్రాల ఆగమనం అని అంటే వాటన్నిటినీ ఒక స్థితిగతులకు పేర్చాడు. ఉదయం, రాత్రి, పౌర్ణమి, అమావాస్య, గ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అని పెట్టి వాటికి 15 రోజులుగా వివరించాడు. అమావాస్య 2 సార్లు సూర్యుడు ఒకసారి చంద్రుడు ఒకసారి పోతే దాన్ని మాసం అన్నాడు, నెల. అట్లా వాళ్ళిద్దరు కలిసి 12 అంటే 24 సార్లు పోతే 24 గంటల కాలేకి వచ్చేసి సంవత్సరం అంటే 12 నెలలు. ఇట్లా అన్ని క్రియేట్ చేసి ఏమేమి చేయాలి, ఉదయం ఏమి రాత్రి అని చెప్పి రాసిన రోజే ఉగాది. ఈ ఉగాదిని మనం ఏ విధంగా ఇంకో విధంగా చెప్పొచ్చు అంటే మానవ శరీరాలకు ఓకే నక్షత్రాలను ఏదైనా బాగానే కదిలిచ్చాడు స్వామి. మానవ శరీరానికి ఏంటంటే షడ్రుచుల కలయిక. షడ్రుచుల్లో ముఖ్యంగా మాట్లాడితే కారం. ఇప్పుడు మనం మాట్లాడేసి కారమే, ఎందుకంటే జీవితాలందరి ఎవరికి బాగలేవు, మమకారాలు కరువైనాయి. పులుపు, తీపి, చేదు, తర్వాత కొంతమంది చూడండి ఈ ఉప్పు కూడా వేసుకుంటారు, బెల్లం వేస్తారు, సోంపు వేస్తారు, అంటే వాళ్ళ విషయం చేస్తారు. వేప పువ్వు వేసుకొస్తారు, మామిడి ఆకు కట్ చేసి వేసుకుంటారు చిన్నది. వీటిలో అర్థాలు చెప్తాయి. ఇప్పుడు షడ్ రుచులు అంటే వేప పువ్వు అప్పుడప్పుడే, అంటే ఈ నెల తర్వాత మళ్ళీ వేప పువ్వు రాదు, అది చేదు. అంటే జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏమేస్తాం, మామిడికాయ. అప్పుడే ఆ కోకిలమ్మలు ఈ వసంత మాసంలో వాళ్ళు పలికే ఈ ఇయర్ మొత్తం కోకిల సౌండ్ వినబడదు, కానీ ఈ మంత్లో వినబడుతుంది చూడండి, కుహు కుహు అని ఎంత స్పష్టంగా వినిపిస్తుంది. ఉదయం 6 గంటలకు బ్రహ్మ ముహూర్తాల్లో లేచినప్పుడు ఆ మామిడికాయ పులుపు. తర్వాత మనం ఏం చేస్తాం, కారం, ఉప్పు, కిందికి కొంచెం డౌన్లో వస్తాం, బెల్లం, ఇన్నిట్లో కొంచెం సోంపు, కొబ్బరికాయ అన్ని వేసినాక కలుపుతాం దాన్ని, షడ్రుచులు. ఇవన్నీ కలిపినాక జీవితంలో దుఃఖం, బాధ, నరకంలాగా ఉంటుంది మాకు అంటారు కొంతమంది, ఆనందం, తర్వాత లోపల చూస్తే కొన్ని గొడవలు. అంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి బాగా గమనించాల్సింది ఏంటంటే దుఃఖం అనేది బాధ అనేది చాలా తేడా శంకర, బాగా గుర్తుపెట్టుకో. బాధ అంటే ఏం తెలుసా, కొడితే అయ్యి నొప్పి. దుఃఖం అంటే కొట్టకుండా అయితే చూడు, అది దుఃఖం అంటే లోపల. ఇలాంటి ఎన్నో ఉండి జీవితంలో ఎన్నో అలిసిపోతాం కదా, కష్టాలతో, నష్టాలతో, ఫైనాన్స్, ఎమోషన్స్తోని. ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఉగాది ఏమిచ్చిందంటే తీయగా ఉండాలి అని. ఉగాది పచ్చడి తాగే రోజున కారం ఉందన్నావా, తీయగుందని మ్యాక్స్ టు మ్యాక్స్ తీయ ఉంటుంది. అన్నీ కలిపిన ఒక ఆకుకూరల గంప ఉగాది పండుగ. అంటే మనంన్నీ కలుపుకొని ప్రశాంతంగా జీవితాన్ని చూడాలనేది అంతం, అంటే దాని అంతరార్థం. అంటే ఉగాదిలో మనం తెలుసుకోవాల్సిన కొంతమంది గురువులు వచ్చారు. విశ్వవసు సంవత్సరం ఈ సంవత్సరం. పంచాంగం అంటే ఏంటంటే, పంచ అంటే ఎవరు స్వామి, పంచభూతాలు. అగం అంటే ఏంది, ఇందాక ఆగమనం అన్నాను కదా, పంచభూతాలకి స్వాగతం పలికే రోజు మన దగ్గర 12 నెలలకి 60 సంవత్సరాల వసంతకాలం ఉగాది. ఇదే ఇంతే సింపులే. దీంట్లో 12 రాశులు ఉన్నాయి, 6 ఆడవాళ్ళు, 6 మగవాళ్ళు, వాళ్ళ జీవితాల గురించి చెప్తారు. అది వేరు. నేను జాతకాలు ఎప్పుడు ఇంతవరకు కూడా ఈ జాతకములు ఇలా ఉన్నారని చెప్పలేను. నేను ఎక్కువ శాతంగా నమ్మేది ఏంటంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ, పుట్టక ముందుకే రాతలు రాసేస్తాడు కాబట్టి గురువులను నమ్మాలి అంటాను నేను. పంచాంగంలో ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. సింహరాశి నాది. సింహరాశిలో ఒకతను అమెరికాలో ఉన్నాడు, నెలకి 2 కోట్లు 3 లక్షల జీతం. సింహరాశి నాది, నేను ఏడున్నా గమనించండి, నాకు 2 కోట్ల జీతం లేదుగా. ఇది విషయం. ఇక్కడ ఏమున్నదంటే 2 కోట్ల అమెరికాలో ఉన్న సింహరాశి వాడుకున్నది 2 కోట్ల శివరుద్ర సాధకు వస్తుంది అన్న విషయం ఎందుకు టాపిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ రాశులన్నీ
గురువు సాధనతో నువ్వు చేసే పాపకర్మలో గత జన్మలో చేసిన పుణ్యాల వల్ల సంపాదిస్తావు. అవును. సింహరాశిలో ఉన్నావు కదా, అవతల ఉన్నోడు 1,00,000 సంపాదిస్తున్నాడు, నువ్వు ఏమి చేస్తలేవు కదా అని అన్నాం అనుకో స్వామి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ సింహరాశిలో ఉన్న వ్యక్తి ఏ జన్మలో ఏ పాప పుణ్య కర్మలని అనుభవించడానికి పుట్టాడు. ఈ జన్మలో ఉన్నవాడు ఏ పాప పుణ్యాలన్నీ చేసి మంచిగా బాగుపడ్డాడు. ఇది ముఖ్యమైన చెప్పట్లేదు గురువులు. ఇక్కడ చెప్పడానికి బలం, ఇక్కడ ఉన్నది వ్యయం, ఇక్కడ ఉన్న బలహీనతలు మాట్లాడేసరికి ఏమవుతుందంటే సగం మంది మీరు అన్నట్టు ఆగమనంలో ఉన్నారు. ఆగమనం అంటే కొంచెం భయంలో ఉన్నారు. ఉగాది నిజంగా మీరు అన్నట్టుగా షడ్రుచుల కలయికతోని జీవితం మంచి అందరికీ ఇవ్వాలని కోరిక నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరు బాగుండాలని కోరుకోవాలి. ఒక విషయం అయితే ప్రతి పండుగలో ఒక ప్రత్యేకత తెలుసుకోవడం అనేది ముఖ్యమైనది. హిందూ పండుగలలో తెలుసుకోవాలి. ఉగాది ఎందుకు వచ్చింది? యుగాది ద్వారా. 6 రుచులు ఎందుకు వచ్చాయి? మన దగ్గర ఉన్న 6 రుచుల వల్ల షడ్రుచులు. 6 రుచులతో ఏమొచ్చింది? జీవితం 3 ఉంది. అందులో అన్ని కామం కోమం అన్ని ఉంటాయి. కాబట్టి ఇన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అంతిమమైనది సుఖం, అంటే ఒక పరిపూర్ణ స్థితి. ఇన్ని తెలుసుకోవాల్సిన ఈ ఉగాది ఈ రోజులు ఎలా చేసుకుంటున్నారో మీరు చూసారా? ఆ పంచాంగాలు పట్టుకొని వెళ్తారు. ఆ పంచాంగాలు పట్టుకొని అందులో లేదంటే ఏడుస్తారు, ఉన్నదంటే ఏడుస్తారు. ఇప్పుడు ఉగాది పంచాంగం అనేది ఒకప్పుడు ఋషి పరంపరైన వాళ్ళే చెప్పేవాళ్ళు. అలా తగ్గింది. ఇప్పుడు 6 ఆడవాళ్ళు 6 మగవాళ్ళ జాతకాలు ఉన్నాయి. సాధువుని కాబట్టి నేను చెప్తానంటే మన జాతకాలు పరమాత్ముడి చేతిలో ఉంటాయి. కాబట్టి గురువులని పరమాత్ములని నమ్ముకొని పురోహితులను నమ్ముకొని గుడి ప్రదక్షిణలు చేసిన ఏ ఒక్క వ్యక్తిని పరమాత్ముడు ఎప్పటికీ వదిలిపెట్టాడు. బాగా గమనించాలి. ఈ జన్మ అంత విలువతో పోకుండా, అంత విలువ లేకుండా పోకూడదు స్వామి. ఒక అర్థంతో వచ్చింది నీది. ఆ అర్థాన్ని తెలుసుకోవడమే గురువు. ఆ గురువుని గౌరవించడమే నీ యొక్క లక్ష్యం. ఈ రోజున గురువులను మనం పాటిస్తలేం. యూనో న్యూమరాలజీ ప్రకారంగా సిస్టంలో వచ్చేస్తుంది నీ జాతకం. అవును. నీ పేరు చెప్తే తీసేస్తున్నారు. అది బిలీవ్ చేయకూడదు. అలా సిస్టంలో వస్తుందా స్వామి? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు జాతకాలు సిస్టమ్ నుంచి తీసుకుంటారు, అట్లనే ఉగాది పంచాంగం కూడా సిస్టమ్ నుంచి తీసుకోమంటారు. అలా ఉండదు అసలు. సిస్టమ్ నుంచి తీసుకోకూడదు. ఇప్పుడు నేను పంచాంగం సిస్టంలో నుంచి తీసుకోమనలేదు. కొబ్బరికాయ అంటే అట్లా వ్యవస్థ రాను అట్లా తయారయ్యింది. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, వేప పువ్వులు ఉన్నాయి, చింతపండు ఉంది, బెల్లం ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది, ఇంకెన్నెన్నో కలుపుతారు కదా. ఇవన్నీ నువ్వు కొనుక్కొని వస్తావు. అప్పుడే వచ్చిన చింతపండు వేస్తారు. ఇవన్నీ కొనుక్కొని వస్తావు. ఉగాదిలో ప్రేక్షకులందరూ చేయాల్సింది ఏంటంటే వేప కొమ్మలే వాడాలి పూజకి, ఇంటి గుమ్మాలకి. మామిడి కొమ్మలు వాడద్దు. ఎందుకు వాడద్దు మామిడి కొమ్మలు మీకు తెలుసా? ఇప్పుడు ఈ సీజన్ అంతా ఏం సీజన్ స్వామి? మామిడికాయల సీజన్. మామిడికాయల సీజన్. మరి నువ్వు కొమ్మలు పెద్ద పెద్ద తెంపితే ఎట్లా పెరుగుతుంది? మరి ఇలా రాసి ఉంది మన శాస్త్రం. కానీ మొత్తం తెంపేస్తారు కదా. అందుకని తెంపకూడదు. తెంపకూడదని మన దగ్గర ఇంత తెంపుకొస్తారు స్వామి ఒక చెట్టు నుంచి. మరి ఆ కాయ ఇంటికి తోరణాలు కట్టడానికి. అది తోరణాలు ఎవరు కట్టుకోమన్నారు? నీకు జీవితానికి కట్టమన్నది ఉగాది, ఇంటికి కాదు. మామిడి ఆకులు తక్కువ కట్టాలి అంటున్నాను. అసలు మామిడి ఆకులు వాడద్దు ఉగాదిలో. ఉగాదిలో ఓన్లీ రాను మామిడి చెట్లు కూడా అంతరించిపోతాయి. మామిడికాయలు మనం ప్లాస్టిక్ తినాలేమో రాను. ప్లాస్టిక్ రైస్ వస్తుంది కదా. యుగాది అనేది యుగ పురుషుడు రాసిన రాత. షడ్రుచులతోనే అందరం బాగుండాలని కోరుతూ ప్రేక్షక మహానీయులందరికీ మంచి పంచాంగాలు రావాలి. మరోసారి ఈ యుగాదిలో జరిగే మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటికీ అందరం బాధ్యత స్వీకరించి జీవితాన్ని అందరూ కూడా సువిశాలంగా ఆనందించాలని, కష్ట సుఖాలను ఎదుర్కోవాలి, భావితరాలు బాగుండేలా ప్రయత్నం చేయాలని కోరుతూ ప్రేక్షకులందరికీ విశ్వవసు ఉగాది సంవత్సర మహాశుభాకాంక్షలు.